ప్రస్తుతం 18 సంవత్సరాల జైలు జీవితం గడిపి అయితే శివరాత్రి మల్లేశం అయితే ఈరోజు అయితే ఇంటికైతే రావడం జరిగింది. దుబాయ్ జైలు నుంచి అయితే ఇంటికైతే రావడం జరిగింది. వీరైతే ఇక్కడ నుంచి అయితే ఇండియా వారైతే చాలా వరకు అయితే దుబాయ్కి అయితే వలస వెళ్తుంటారు. అక్కడికి వెళ్ళిన వారైతే భాష కావచ్చు, అంతేకాకుండా అక్కడి నియమ నిబంధనలు తెలియకైతే అనేక రకాల చిక్కుల్లో అయితే పడుతున్నారు. ప్రస్తుతం వీరి పరిస్థితి కూడా అలాగే మారింది. కొంతమంది చొరవ వాళ్ళు అయితే వీరైతే జైలు నుంచి అయితే బయటకు రావడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు శివరాత్రి మల్లేశం ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడుతుంది. సార్ చెప్పండి, అసలు ఏం జరిగింది అంటే ప్రస్తుతం మీ పరిస్థితి ఎట్లా ఉందండి? పరిస్థితి అంటే కేటీఆర్ ద్వారా ఆ సారే మాకు క్షమాపణ భిక్ష పెట్టిపించింది కేటీఆర్ సార్కు నమస్కారం. నా పేరు మల్లేష్, మా తమ్ముడు రవి. మేము 2005లో మేము దుబాయ్ పోయినాం. అక్కడికి కూలి పని చేసుకునేది, పిల్లల్ని చదువు మంచిగా చదివించుకోవాలని మేము కూలి పని చేసుకోవాళ్ళం. కానీ అక్కడ అనుకోకుండా ఒకటి జరిగిపోయింది అక్కడ. కానీ చేసింది ఒకరు, నేరం మోపింది మేము. అప్పుడు 2009లో భీమారెడ్డి సార్, పి నారాయణస్వామి, సిరిసిల్ల నాగభూషణం, బాలు, మన అనురాధ, హైదరాబాదు అనే అడ్వకేట్ దుబాయ్లో, వీళ్ళతో సహాయంతో ముందు వీడియోలు పేపర్లు అన్నీ ఇంటికి వచ్చి మాటలు ఫ్యామిలీతోటి ఇవన్నీ చేసి అప్పుడు పేపర్లో కేటీఆర్ సారు ముందుకు వచ్చి అప్పుడు మీ కిడ్నీలు అమ్ముకుంటామని మా భార్యలు చెప్తే ఆ పేపర్లో చూసి 15 లక్షల రూపాయలు నేను ఆర్థిక సాయం ఆ నేపాల్ అమ్మకు నేను అందిస్తా, వాళ్ళని జైలుకి తీసుకొస్తా అని మా భార్యలకు, మా తల్లిదండ్రికి, మా ఫ్యామిలీకి మాట ఇచ్చిన సార్ కేటీఆర్ సార్. 2013 నుంచి మే నెల 18వ తారీఖు నాడు కేటీఆర్ సార్ దుబాయ్కి పోయి అక్కడ నేపాల్ పోయి 15 లక్షలు కట్టి చెక్ ఇచ్చి అమ్మాయికి అక్కడ మన రాయబారి ఆఫీస్ కాడ ఈ సార్లు అందరూ అక్కడ మీటింగ్ జరిపి ఆ పేపర్లు తీసుకెళ్ళి 2014లో దుబాయ్ కోర్టులో సబ్మిట్ చేస్తే అప్పుడు శిక్ష తగ్గించలేదు మాకు. 20 సంవత్సరాలు చేసారు వాళ్ళు. 20 సంవత్సరాల నుంచి సేమ్ చేశారు. అప్పుడు మాకు తగ్గించలే. అప్పుడు 2015లో కూడా కేటీఆర్ సార్ దుబాయ్కి వచ్చి అక్కడ మాకు జైల్లో కలిసి 1 గంట సేపు మాకు మీటింగ్ గడిపింది. అక్కడ మీ 15 లక్షల రూపాయలు మేము కడతాం, ఆల్రెడీ కట్టేస్తా, మీరు ఏం టెన్షన్ పడద్దు, నేను అనురాధం తీసుకొచ్చిన అడ్వైడకుని ఆమె కూడా సహాయం చేస్తుంది, మనకు తీసే జిమ్మేదారు నాది, మీ భార్యలో మాట ఇచ్చిన అని కేటీఆర్ సార్ అప్పుడు మాకు సరైన బలం, సరైన తాకత అప్పుడు ఇస్తే అదే మాట మా ఆత్మలో పెట్టుకొని ఆ పోరాటం గురించి ఇన్ని రోజుల దాకా మేము గట్టిగా నిలిచినాం అక్కడ. అప్పుడు విలేకరుతోటి భీమారెడ్డి, నారాయణస్వామి, నాగభూషణ సారు, అనురాధ, బాలు మాకు చాలా సహాయం చేసారు. వాళ్ళు మీడియాతోటి పేపర్ తోటి చాలా చేసి ముందుకు వస్తే అప్పుడు కేటీఆర్ సార్ కూడా మొన్న 2022లో మన సిట్టిబాబు సారు, శ్రీనివాస్ సారు, సిద్దిపేట గుండెల్లి నరసింహ వాళ్ళు అక్కడికి పంపించారు. వాళ్ళని మన ఇండియన్ ఎంబసీకి పంపిస్తే అక్కడికి జైలుకి వచ్చి కలిసి అక్కడ మీ ఫ్యామిలీ తీసుకొస్తున్నాం, ఇక్కడ మీ పర్మిషన్ తీసుకొని వచ్చినాం, పర్మిషన్ ఇస్తే మీ సారు మీ ఫ్యామిలీ తీసుకొని మీ దుబాయ్కి వచ్చి మీతో మాట్లాడతామనంటే అక్కడ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వాలి. పర్మిషన్ ఇవ్వకుండా సార్ మాకు అర్ధగంట అవసరం లేదు, మాకు ఒక 5 నిమిషాలు 1 నిమిషం ఇవ్వండి, లేదు అందరికి బందే, స్కైప్లో మాట్లాడు, స్కైప్లో అంటే సేమే నార్మలే, అది మాకు అవసరం లేదు సార్ అంటే అప్పుడు బంద్ చేసిన వాళ్ళు. 2023లో ఫిబ్రవరి 4వ తారీఖు కేటీఆర్ సార్ దుబాయ్కి వచ్చి అక్కడ మీటింగ్ జరిపినాడు. నా కొడుకు సీను అక్కడనే ఉన్నాడు. అక్కడ నా కొడుకు కేటీఆర్ సార్ని కలిసిండు. అక్కడ కలిసి మాట్లాడి, బాబు ఎన్ని సంవత్సరాలు మీ నాన్న జైలు ఉండానంటే 18 సంవత్సరాలు అంటే, అబ్బా 18 సంవత్సరాల సీను, ఏం బాధ లేదు, నేను అన్నీ మాట్లాడినా, మన ఎంబీఎస్తో మాట్లాడినా, గవర్నమెంట్తో మాట్లాడినా, మన ఒకటి యూసుఫ్ అలీ అని కేరళ లులు సూపర్ మార్కెట్ దుబాయ్ చాలా పెద్ద ఆయన, ఆ సార్ తోటి మనకు డాక్యుమెంట్ పేపర్ ఆ సార్కి అందించిన దారంగా మేము 2023 ఆగస్టు 7వ తారీఖు నాడు నేను అప్లికేషన్ పెట్టుకుంటే అప్లికేషన్ అక్కడ కోర్టు కొట్టేసింది, కేసుని నిర్ణయించలేదు వాళ్ళు. ఇక మమ్మల్ని వీళ్ళు వదిలిపెట్టారు, 18 అయిపోయి 19 సంవత్సరాలు నడుస్తుందని చెప్పి అక్కడ మేము కూలిపోకుండా అక్కడ జైల్లో నాన్న బాధలు, నాన్న కష్టాలు పడుకుంటాం. అంటే మీరు బయటకు వస్తామని మీరు భావించారు? అసలు ఊహించలే. ఇక మమ్మల్ని వదిలిపెట్టారు కదా, వీడికి 3వసారి నేను అప్లికేషన్ పెట్టుకుంటే కొట్టివేసారు కదా వాళ్ళు, వీళ్ళు వదిలిపెట్టారని మాకు నమ్మకం లేదు. ఎట్లా ఉంటాయండి శిక్షలు, ఎలా ఉంటాయి అక్కడైతే? శిక్షలు చెయ్య నేరాన్ని కూడా 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, ఒక లైఫ్ అంటే జిందగీ జైలు, అతను బయటకు వెళ్ళే అవకాశం లేదు. మాది సదా 20 సంవత్సరాలు మాకు ఇచ్చింది. ఫస్ట్ అప్పుడు 10 సంవత్సరాలు వెనక సిరి ఇచ్చింది, వేరే షేకులది కోర్టు వేరే ఉంటుంది అన్నమాట. వాళ్ళు చేసిన నిర్ణయం, వాళ్ళు చేసిన న్యాయం, వాళ్ళు చేసిన మందికి 15 సంవత్సరాలు వాళ్ళు ఇష్ట, కోర్టు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు శిక్ష అనుభవించి 19 సంవత్సరాల శిక్ష అనుభవించి కేటీఆర్ సార్ మాట ఇచ్చింది మాకు. ఆల్రెడీ ఈ సంవత్సరంలో ఈ లాస్ట్ 2023 లాస్ట్ లేకపోతే 2024లో మీరు బయట ఉంటారని సార్ మాకు భరాసి ఇచ్చి అప్పుడు నా కొడుకుతోటి భరాసి ఇచ్చి మాట ఇచ్చి వచ్చింది సార్.
ఓకే, అంటే ఎలా ఉందండి జైలు జీవితం, ఎలా ఉంది అంటే ఎలా ఉంటుంది, శిక్షలు ఎలా ఉంటాయి అక్కడ? శిక్షలు అంటే చాలా ఘోరంగా ఉంటాయి. మేము శిక్షలు అంటే నేను కన్స్ట్రక్షన్ కంపెనీలో పనిచేసేవాడిని, నేను మేషన్గా పనిచేసేవాడిని. ఇవన్నీ పని చేయంగా అనుకోకుండా అక్కడ నేపాలీ అతను చనిపోయి నలుగురు పాకిస్తాన్ వాళ్ళు, 6 ఇండియా వాళ్ళం. వీళ్ళంతా చేసి అప్పుడు మాకు భాష రాదు, చదువు రాదు. అవన్నీ మాకు చెప్పిన మాటలు వాళ్ళు వినిపించుకోకుండా మీరు చేసిరా చేయలేదా, చేస్తేనేమో చేసిరా అని చెప్పు, లేకపోతే లేదు అని అన్ని ఈ మాటలతోటి అప్పుడు అక్కడ మమ్మల్ని ప్రశంసించేవాళ్ళు. అంటే మీరు ఏం చెప్పారు అప్పుడు? అప్పుడు ఏం చెప్పినాడు సార్, మేము మర్డర్ చేయలేదు, ఇక్కడ మేము మనిషిని చంపలేదు, చేయకపోతే నువ్వు సంతకం పెట్టు, నేను పంపించేస్తాం ఇండియా. సంతకం పెట్టకన్నా కానీ మేడం మీద చేసి అప్పుడు ఫింగర్ ప్రింట్ పెట్టించారు వాళ్ళు. పెట్టిస్తే కేసు ఎఫ్ఐఆర్ అయిపోయింది. అక్కడ ఎఫ్ఐఆర్ అయిపోతే అలా కోర్టుకు సీసీ కెమెరా ఫుటేజెస్ అయితే మీరు ఇచ్చారని చెప్పేసి అయితే కొంతమంది కాసిం కావచ్చు ఇతరత్ర అయితే చెప్తున్నారు కదా. వెళ్ళా అది మనం చేయకుండా కానీ వాళ్ళు గ్యారంటీ చేస్తారు అక్కడ. వాళ్ళు ఏం చెప్పినారో మన వెనుక ఎవరు రారు, అన్న తమ్మి నాన్న అమ్మ ఎవరు మనకు రారు అక్కడ. వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళు చేసిన చిత్రగింతలకు అక్కడ కంపల్సరీ ఒప్పుకోవాల్సి, చేయకుండా కానీ ఒప్పుకోవాల్సి వస్తుంది అక్కడ. అంటే ఏం చేశారు 18 సంవత్సరాలు జైల్లో ఏం చేశారు మీరు? జైల్లో ఏం చేసినామంటే నేను గ్రీన్ హౌస్కు హైక్రాపోనిక్ అక్కడ పనిచేసిన 7 సంవత్సరాలు. మా తమ్ముడు రవి నేను అక్కడ గవర్నమెంట్కు ఈ స్కూల్లో బనాంచి చూంచి దాని తర్వాత మళ్ళీ ఒకటి ప్రాజెక్ట్ కట్టినట్టు ఒకటి ఇక్కడ ఇండియా 5 కోట్లతో కట్టితే అక్కడ మేము అన్ని కూరగాయలు, టమాటాలు, మిర్చి, అక్కడ దోసకాయలు పండించినాం. అక్కడ పండిస్తే చాలా ఫేమస్ అయిపోయినాయి అవి. వచ్చేటప్పుడు కూడా మమ్మల్ని మీరు పోకుర్రి తర్వాత పోదురంటే మేము ఎట్లా ఉంటాం సార్, మేము విడుదల అయిపోయినా మేము పోతాం, మా ఇంటికి మేము వెళ్ళిపోతాం కదా సార్ అంటే వాళ్ళు కొంచెం మాకు పోలీసు వేరు కోర్టు వేరు. పోలీసు మనకు మద్దతు ఇస్తారు కానీ వాళ్ళు ఏం చేయగలుగుతారు, వాళ్ళు ఏం చేయలేరు. జైల్లో మనకు అప్లా. అంటే ఏమైనా డబ్బులు ఏమైనా ఇచ్చారా మీరు పనిచేసిన దానికి? అక్కడ ఏం లేదు సార్, నా రికార్డు మంచిగా ఉండాలని చెప్పి నేను 7 సంవత్సరాలు పీరియడ్ నేను అక్కడ పని చేసి నేను నేర్చుకున్నా అక్కడ పని. నాకు అక్కడ గవర్నమెంట్ 12 సర్టిఫికేట్లు నాకు ఇచ్చింది అక్కడ, మా తమ్మినికి నాకు ఇద్దరికి ఇచ్చింది. ఈ కేటీఆర్ సార్ తోటి దహేతోటి అప్పుడు విడుదల అయ్యి మా పేరు పిలిచి మా పేపర్ వచ్చేదాకా మీరు విడుదల అయ్యారని చెప్పేదాకా మాకు తెలియదు. ఆల్రెడీ వీళ్ళు వదిలిపెట్టడానికి కూడా మీకు నమ్మకం లేదు మాకు. అప్పుడు కేటీఆర్ తోటి పేపర్ వచ్చేసింది. 4గుట్లో 3 వచ్చేసినాం. ఇంకొక ఆయన చంద్రుతి నాంపల్లి, గొల్లెం నాంపల్లి అక్కడనే ఉన్నాడు. ఆయన కూడా ఈ నెల లాస్ట్కు, వచ్చే నెల లాస్ట్కు కేటీఆర్ సారు చర్య తీసుకొని అక్కడ మన ఇండియా గవర్నమెంట్తో మాట్లాడి తీసుకురావాలని నా మనస్ఫూర్తిగా నేను కేటీఆర్ తోటి క్షమించమని కోరుకుంటున్నాను. ఓకే, అంటే మీకు అక్కడ ఎటువంటి ఆహారం పెట్టేవాళ్ళు జైల్లో అయితే? అంటే మీకు సరిపడే ఉండేదా, ఎలా ఉండేది? అంటే అక్కడ ఉంటుంది, పొద్దున ఉంటుంది, మధ్యాహ్నం ఉంటుంది, సాయంత్రం ఉంటుంది. నాస్ట్ అంటే మనం ఏం తింటా తినలేకపోతాం, మన కడుపు ఎంతైనా తినలేకపోతాం. టెన్షన్లతోటి, భార్య పిల్లలతోటి, ఫ్యామిలీ ఎలా తీసుకుని మనం ఇదంతా తోటి మనకు వెళ్ళదీయక టెన్షన్ తోటి అట్లా కుమిలిపోకుండా ఏదో చచ్చి ఏం సాగిస్తాం, మనం బతుకుని సాగించాలన్న కేటీఆర్ ఇచ్చిన పవర్ తోటి, ఆ పవర్ తోటి ఇన్ని సంవత్సరాలు మీకు శిక్షకు అనుభవించి మేము సార్ చేసిన దయ వల్ల మేము ఇంటికి చేరుకున్నాం క్షేమంగా. ప్రస్తుతం అయితే ఇప్పుడైతే మల్లేశం అయితే చెప్తున్నారు, ఒక దయార్థ హృదయంతో అయితే ఎవరైతే కరుణించడం వల్ల మేమైతే రావడం జరిగిందని బాధాతప్త హృదయంతో అయితే ఎవరైతే చెప్తున్నారు. ప్రస్తుతం అయితే వీరితో పాటు వీరి భార్య ఉన్నారు. అమ్మ చెప్పండి, ఎలా అనిపిస్తుంది? ఇప్పుడైతే మీ భర్త అయితే దాదాపు 18 సంవత్సరాలు జైలు జీవితం గడిపైతే రావడం జరిగింది. ఎలా ఉంది మీ ఆర్థిక పరిస్థితి? అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అంటే ప్రస్తుతం పరిస్థితి ఏంటి? కేసీఆర్కు నా యొక్క నమస్కారం. అప్పుడు కూలి పని చేసుకొని నా భర్త మంచిగా ఉండి నా పిల్లల్ని మంచిగా చదివిస్తా, పిల్లల పెళ్లి చేస్తా అని పోయిండు సార్. మేము రౌతు కొట్టుకొని బతికటోళ్ళం, మేము వడ్డోళ్ళం. దాని వలన వేయండిపోయినాక అక్కడ ఏం జరిగిందో తెలియదు. పడ్డాక ఆయన ఒక 6 నెలల దాకా, సంవత్సరం దాకా పని చేసుకుంటున్నాం కదా, మేము ఇంకా జీతం పైసలు పంపుతలేడని మేము అనుకున్న తర్వాత నాగభూషణం ద్వారా మాకు అమ్మ మీ వాళ్ళు జైల్లో పడ్డరని ఒక సంవత్సరం దాకా మేము ఉన్నాడా లేడా అని మేము ఇట్లా నేర్చుకుంటూ ఉన్నాం. ఆయనతో నాగభూషణం సార్ చెప్పిండు. సార్ చెప్పంగానే పాపం ఆయన చనిపోయింది, ఇప్పుడు ఉంటే ఎంతో తుర్తిపాడు కానీ ఆయన చనిపోయిండు. నాగభూషణం ద్వారానే మా భర్తలు జైలు ఉన్నారని చెప్పారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా మేము కేటీఆర్ ఎక్కడికి వస్తే అక్కడికి మీటింగ్లో పోయేది, దండం పెట్టేది, మమ్మల్ని చూసేది, మమ్మల్ని ఓదార్చేది. అమ్మ నేనున్నా, మీరు ఏడకూర నేను తీసుకొచ్చి మీ భర్తలు మీ చేతిలో పెట్టే బాధ్యత నాది అమ్మ అని మమ్మల్ని ఎక్కడున్నా కానీ ఎంతమందిలోకి వెళ్ళి ఉన్నా కానీ మమ్మల్ని నచ్చి మమ్మల్ని ఓదార్చి మమ్మల్ని భుజం మీద చేసి మీ భర్తలు మీకు తెచ్చి ఇచ్చే బాధ్యత నాదమ్మని ఇప్పటిదాకా పట్టించుకున్నాడు సార్. మంచిగా పట్టించుకున్నాడు, ఇప్పటిదాకా పట్టించుకున్నాడు. ఇప్పటిదాకా కూడా మా అమ్మ మొన్న కూడా మాట్లాడుండ, అమ్మ మీ భర్తలు అత్తుండు రాజవా, నీ భర్త అత్తుండు నీకు సంతోషం అని అంటే, సార్ నీ దయ వలన సార్ నా భర్త అత్తుండు అంటే నాకు సంతోషం సార్ అని కూడా నేను ఎంతో సంబరపడ్డా. అయినా కానీ నిన్న పోయి మళ్ళీ ఎయిర్పోర్ట్కి పోయి సారే టికెట్ పంపించి సారే వెహికల్ పెట్టిండు. పోయి ఇప్పుడు నా భర్తని తీసుకొచ్చుకున్నాను. నాకు ఎంతో సంతోషం. కేసీఆర్ వల్ల ఎంతో
సంతోషం ఉంది సార్. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి మాకు ఏదో బతుకు తెరువు గురించి వాళ్ళు కూడా కొంచెం సాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. ఓకే ప్రస్తుతం అయితే మా కేటీఆర్ చొరవ వల్ల అయితే మా భర్త అయితే ఇంటికైతే క్షేమంగా రావడం జరిగింది. దాదాపు 18 సంవత్సరాలు జైలు జీవితం గడిపైతే రావడం జరిగింది. ఇప్పుడు అయితే ప్రభుత్వాలు మారాయి, కాంగ్రెస్ ప్రభుత్వం అయితే అధికారంలోకి వచ్చింది కాబట్టి మాకైతే ఆర్థిక పరిస్థితులు బాగాలేక అయితే మా భర్త అయితే దుబాయ్ అయితే వెళ్ళడం జరిగింది. ప్రస్తుతం వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మమ్మల్ని అయితే ఆదుకోవాలని అయితే వారైతే వేడుకుంటున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అయినప్పటికైతే అన్నదమ్ములు అయితే శివరాత్రి మల్లేశం అలాగే రవి అయితే ఇద్దరైతే దుబాయ్కి అయితే వలస వెళ్ళడం జరిగింది. ఉపాధి నిమిత్తం అయితే అక్కడైతే కొన్ని రోజులు అయితే పని చేసిన తర్వాత వారిని అయితే ఒక కేసు నేపాల్కి సంబంధించిన సెక్యూరిటీ గార్డ్ కేసు విషయంలో అయితే వీరినైతే జైల్లో వేయడం జరిగింది. దాదాపు 18 సంవత్సరాలు జైలు జీవితం గడపడం జరిగింది. 10 మందిలో 4 పాకిస్తానీలు అయితే వెంటనే రిలీజ్ చేయడం జరిగింది. 6 అయితే భారతీయులు 6 అయితే జైల్లో పెట్టడం జరిగింది. దీనిలో 5 అయితే ప్రస్తుతం అయితే ఇంటికైతే చేరుకున్నారు. ఒకరు చందుర్తికి సంబంధించిన ఒక అతను అయితే ప్రస్తుతం అయితే జైల్లో ఉన్నాడు. తను కూడా సైతం ఈ నెల చివరి వరకు అయితే వస్తారని చెప్పేసి అయితే వారైతే ఆశిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయినప్పటికైతే వీరైతే మేము చాలా సంతోషంగా ఉన్నాము, మమ్మల్ని ప్రభుత్వాలు ఆదుకోవాల్సి ఉంది అని చెప్పేసి అయితే వారి కుటుంబ సభ్యులు అయితే వేడుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం.